హాయ్, డాక్టర్ ఆదిత్య, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, అర్చన హాస్పిటల్. సో చాలామంది పేషెంట్స్ ఏంటంటే 5 mm స్టోన్కి లేదా చిన్న చిన్న స్టోన్స్కి లేదా అప్పుడే ఫస్ట్ టైం పెయిన్ వచ్చిన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు పేషెంట్స్. సో మందుల ద్వారా చూడొచ్చేస్తారు సార్ అని. సో అబ్సల్యూట్లీ రైట్. సో లెస్ దెన్ 5 mm ఉన్న స్టోన్స్ యురేటర్లో ఎక్కడున్నాయి కానీ సో 80 to 90% మెడికల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. సో అవి స్టోన్స్ ఎక్కడ ఉన్నాయి, యురేటర్లో పైన ఉందా, కింద ఉందా, లేకపోతే కిడ్నీలో ఉన్న స్టోన్స్కి కూడా మన కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఇవ్వచ్చు, ట్యాబ్లెట్స్ ద్వారా కానీ సిరప్స్ వల్ల కానీ. సో స్టోన్ పడిపోవటానికి కానీ స్టోన్ వెళ్ళిపోవటానికి కానీ ట్రై చేయొచ్చు. సో చాలా తక్కువ మంది పేషెంట్స్లో ఆ 5 mm స్టోన్ కూడా కొంతమందికి పడిపోదు. సో దానివల్ల పెయిన్ కానీ ఫీవర్ కానీ రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ రావటం కానీ యూరిన్లో మంట కానీ వస్తూ ఉంటుంది. సో ఆ చిన్న స్టోన్స్ వల్లే అట్లాంటి పేషెంట్స్లో ఈవెన్ ద స్టోన్ 5 mm దాని అంతటా తక్కువ ఉన్నా కూడా కొంతమందిలో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి స్టోన్ మేనేజ్మెంట్ తీసుకున్న వాళ్ళు, మెడికల్ మేనేజ్మెంట్ తీసుకున్న వాళ్ళు సో ఫాలోఅప్లో ఉండాలా, స్టోన్ ఉందా పడిపోయిందా అనేది చూపెట్టుకోవాలా. సో పడిపోతే వెల్ అండ్ గుడ్, దానికి మళ్ళీ ట్రీట్మెంట్ ఏం అక్కర్లేదు. లేదు అంటే ఆ 5 mm 3 mm స్టోన్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయి. తర్వాత కిడ్నీ డ్యామేజ్ అవటం కానీ, కిడ్నీలో పస్ అవ్వటం కానీ, ఫీవర్ అవటం కానీ అవుతుంది. సో అలాంటి చిన్న చిన్న స్టోన్స్ని నెగ్లెక్ట్ చేసి దాన్ని మళ్ళీ పెద్ద ప్రాబ్లం చేసే కన్నా సో కన్ఫర్మ్ చేసుకోవటం, లేదు స్టోన్ పోలేదు అనుకుంటే సో అప్పుడు డెఫినెటివ్ సర్జరీ ట్రీట్మెంట్ చేసుకోవటం అనేది బెటర్. సో మీలో ఎవరికి చిన్న స్టోన్స్ ఉన్నా కూడా సో మెడికల్ మేనేజ్మెంట్ తీసుకున్నా అది పోయిందనేది నిర్ధారించుకోండి. ఒక 1 week తర్వాత కానీ 10 days తర్వాత కానీ ఫ్రీగా ఉండండి. థ్యాంక్ యూ.